welcome to you on behalf of PG. Anuladi Ulaganadi Sevitam. Stage మీద ఉన్న నాగేశ్వరరావు గారు భయపెట్టి చేస్తున్నారు. అందరికన్నా జూనియర్ నేను, పెద్దవాళ్ళందరికీ నమస్కారము. అండ్ భూతగణాది సేవితం గజాననం భూతగణాది సేవితం అణువుల జీవుల గణం 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 బీజగమే గణం అణువుల జీవుల గణం గణం గణమనమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం సంపదల గణం మణిపూరము సంపదల గణం అనాహతం వదివాయుగణం. A hearty welcome to you on behalf of PG Rao sir and family and all the people here. Yeah. With your kind permission, ma'am, Vani ma'am, చిన్న పిల్లలు చిన్న చిన్న డాన్సెస్ చేస్తున్నారు. ఒక ఫ్యూ మినిట్స్ లో అయిపోతుంది. మేబీ ఇట్ విల్ గివ్ యూ Shivam
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सभाकल्प तरुर्भवति सभाकल्प तरुर्भवति वेद शाखोपशोभितः शास्त्रपुष्पसमाकीर्ण विद्वद्भ्रमरसंयुतः ब्रह्माञ्जलि ताण्डवनृत्य स्रष्टपुण्यव्याञ्जलिलास्य हेलनलोलगु ब्रह्माञ्जलि ताण्डवनृत्य स्रष्टपुण्यव्याञ्जलिलास्य हेलनलोलगु ब्रह्माञ्जलि शुभम शुभम साहित्य సో విశ్వేందర్ రెడ్డి గారు వెల్కమ్. సో కమల్ రాయ్ గారు వెల్కమ్ సార్, సుస్వాగతం. సంజయ్ అష్టపుత్ర గారు స్వాగతం, వందనం, వెల్కమ్. Yes.
సార్ ఎంతో మందిని ఉత్తీర్ణులు చేసిండు పాపం. Thank you very much. Krishna గురుభ్యో నమః సభాయ నమః. స్టేజ్ మీద ఉన్న మహారథులు, అతిరథ మహారథులు, కొందరు మా స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. చాలా కలగలిసిన ఒక మంచి ఏమంటారు అనుభవం ఇది. హైదరాబాద్ సొసైటీ ప్రెసిడెంట్. ఇప్పుడు మేమందరం ఇక్కడే చదువుకున్నాం, ఇక్కడే టీచ్ చేసినాం. టీచ్ చేస్తున్న సమయంలో మా శిష్యుడు రమణారెడ్డి గారు నిజంగా దేశ విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు గడించుకొని అభివృద్ధిలోకి వచ్చాడు, మంచి పేరు తెచ్చాడు. తను స్టేజ్ మీద ఉన్నారు. అట్లాగే మాతో పాటు సంగీత ప్రపంచంలో కొంచెమే రోజులు ప్రయాణం చేసినా కూడా ఒకే గురువు దగ్గర మేము నేర్చుకున్నాము. సంజయ్ అష్టపుత్రి గారు మంచి ఆర్టిస్టు, మంచి సితార్ విద్వాంసుడు. మేమేమో మానేసినాం కానీ తను ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారట. చాలా సంతోషం. అట్లాగే రెండు నేర్చుకోవడం, రెండు విద్యలు ఒకేసారి కంటిన్యూస్గా చేయడం అనేది చాలా కష్టం. ఏదో ఒకటి చేయగలం మనం, కానీ రెండు చేసే అంటే రెండు చేతులతోనే పెయింటింగ్ చేస్తా అన్నట్టుగా సంజయ్ అష్టపుత్రి అటు సితార్లో మంచి విద్వాంసుడే కాకుండా మంచి ఆర్టిస్టుగా పేరు ప్రఖ్యాతిని గాంచిన సంజయ్ కూడా స్టేజ్ మీద ఉన్నారు. సరే, మా 3 తరాలు అంటారు కదా, అట్లాగే మా అమ్మాయి డాక్టర్ రజిత కూడా స్టేజ్ మీదనే ఉంది. అట్లాగే విశ్వేశ్వరరావు గారు పాత మిత్రులు, అనేక సంవత్సరాలుగా పేరు మోసిన ఫోటోగ్రాఫర్ కమల్ రాయ్ గారు, వీళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నారు. ఈ కార్యక్రమం మరి జ్ఞానేష్ గారు అనేక సంవత్సరాలుగా, దాదాపు 50 సంవత్సరాలుగా నాకు ఇక్కడ ఫోటోగ్రఫీతో పాటు జర్నీ చేస్తున్నారు. ఫోటోగ్రఫీ అనగానే జ్ఞానేష్ గారు జ్ఞాపకం వస్తారు. ఒక 4-5 ఉన్నారు ప్రభుత్వ జ్ఞాపకం వచ్చారు. అందులో వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు జ్ఞానేష్ గారు కూడా ఒకరే. ఆయన గారు చేసిన జర్నీ అంతా కూడాను ఈ బయోగ్రఫీ రాసిన లక్ష్మి గారు, రియల్లీ ఆవిడ అక్కడ వెళ్ళి కూర్చున్నారు, కానీ నిజంగా ఇక్కడ ఉండాలి. లక్ష్మి గారు ఎక్కడున్నారా? ఇక్కడ. సంతోషం. ఒక బయోగ్రఫీ రాయడం అనేది చిన్న విషయం కాదు. ఒక లాంగ్వేజ్ మీద పట్టు ఉండడమే కాదు, ఒక వ్యక్తి గురించి కూడా కరెక్ట్గా అభివ్యక్తీకరించడం, చదువుతున్న వాళ్ళకి, పాఠకులకి నిజంగా ఆ వ్యక్తితో పాటు మనం మెయిన్లీ ఆర్టిస్టులకు, ఫోటోగ్రాఫర్స్ కావాల్సింది ఏంటంటే వాళ్ళు చేసిన పెయింటింగ్స్ చదువుతూనే తెలుస్తుంది. పెయింటింగ్ చదవడం ఏంటి అంటారు వేరే వాళ్ళు, కానీ మనకు తెలుసు కదా, పెయింటింగ్ చదువుతాం మనం, ఫోటోగ్రఫీ కూడా ఫోటో చదువుతాం మనం. అలా కొన్ని పెయింటింగ్స్ ఇప్పుడు దాకా బయట చూశాను.
వర్క్స్ అన్ని ఫోటోగ్రాఫ్స్ చూశాను. సో మాస్టర్ కూడా బాగా తెలుసు చాలా ఏళ్ళ నుంచి. చిన్న వయసు నుంచే కూడా అవిరళ కృషి చేస్తున్నారు ఈ సబ్జెక్ట్. ఇప్పుడున్నన్ని అవకాశాలు ఆ కాలంలో లేవు. అంటే ఫోటోగ్రఫీ గురించి మాట్లాడాలంటే ఎన్ని రోజులైనా సరిపోదు. అలాంటి 40-50 ఏళ్ల క్రితం ఫోటోగ్రఫీ గది ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా విస్తరించిపోయింది ప్రపంచం అంతా అన్ని రంగాల్లో అనేది మీరందరూ కూడా చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక మంచి పిక్చర్ ఉంటే చాలు, ఏమి రాయకున్నా కూడా ఆ పిక్చర్ విల్ స్పీక్ 100 words 1000 words ఆర్ వాల్యూమ్ ఆఫ్ బుక్. అట్లాంటి మోడర్న్ యుగంలో మనం ఉన్నాం, టెక్నాలజీ యుగంలో, సోషల్ మీడియాలో. సో ఇవన్నీ అంటే కొత్త కొత్త నూతన విధానాలు రావడానికి ముందు ఇవన్నీ పరిశ్రమ చేయాల్సిందే. ఒక గుడ్ పిక్చర్ తీయాలి అని అంటే ఏంటి బేసిక్స్ అనేది, అవైతే బేసిక్స్ ఆర్ ఆల్వేస్ బేసిక్స్, మోడల్స్ ఆర్ ఆల్వేస్ మోడల్స్. తర్వాత ఇంకొక పేరు డాక్టర్ గారు వివేక్ విక్రమ్ కూడా ప్రోత్సహించి వాళ్ళు కూడా చక్కటి ఫోటోగ్రాఫర్స్గా సొసైటీలో నిలదీక్కున్నారు. అలాగే అమ్మాయి అందరూ కూడా బాగా చదువుకున్నారు, అభివృద్ధిలోకి వచ్చినారు. తను నమ్మిన ఆ ఫోటోగ్రఫీని తన పిల్లలే కాకుండా మిగతా 10 మందికి, అనేక మందిని అక్కడ చూసాను శిష్యులు, వాళ్ళు వేసిన బొమ్మలని ఎంతో ఉత్సాహంగా చెప్తున్నారు. నా ఆశీస్సులు ఇంకా వదలకుండా అట్లాగే కంటిన్యూ చేయండి. మా వాళ్ళు కూడా చేసేవాళ్ళు, కానీ అయిపోయింది చదువుకుంటున్నాను నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేయను, అట్లా ఏదో తొంపులు పెట్టి అది వదిలేస్తారు. కానీ కంటిన్యూ చేయండి. మన కళారంగానికి అది లలిత కళలు ఏదైనా సరే, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కావచ్చు, విజువల్ ఆర్ట్స్ కావచ్చు, ప్రపంచమంతా కీర్తిస్తుంది. మన సంగీతానికి కావచ్చు, సాహిత్యానికి కావచ్చు, మన కళలకు అన్నిటికీ కూడా అంత మంచి ప్రపంచం అంతా గుర్తించిన మంచి కళలు కనుక ఇది మధ్యలో ఆగిపోకుండా జీవితాంతం కొనసాగించాలని నేను అందరినీ ఆశీర్వదిస్తూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని సమయాభావంగా నేను ఎక్కువసేపు మీతో ఉండలేకపోతున్నాను. సో క్షమించండి, సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి అందరికీ కృతజ్ఞతలు. నాగేశ్వరరావు గారు భయపెట్టించేస్తున్నారు. అందరికన్నా జూనియర్ నేను, పెద్దవాళ్ళందరికీ నమస్కారము. అండ్ రమణారెడ్డి గారు మా సీనియరు, కమల్ రాయ్ సార్ హియర్ యాజ్ అ chair and chairing on the stage. He is my first guru in photography, and my drawing ante enti and అక్షరాలు తెలిసినప్పుడే చూసిన మా మొదటి గురువు మా మదరే. సో ప్రౌడ్లీ స్పీకింగ్, షీ ఆన్ ద డైస్ షేరింగ్. అండ్ సంజయ్ అష్టపుత్రి గారు ఈజ్ వన్ ఆఫ్ అ కైండ్. ఆయన ఆర్ట్స్ని ఎన్ని రకాలుగా చేసుకోవచ్చని మా అమ్మగారు లాగానే సితారు అండ్ ఆర్ట్స్ 2 ఫార్మ్స్ని నేను చూసింది. కాన్సెప్చువలైజేషన్ నాకు చిన్నప్పుడు తెలిసింది ఆయన దగ్గర నుంచే. సో గ్లాడ్ దట్ ఐమ్ షేరింగ్ ద stage dais with them. And Vishwendra garu seems to be my colleague group, and 1999 lo we've done a very good journey of Hyderabad వదిలేసి దేశాలకు వెళ్ళిపోతున్నానని బాధతో ఉన్నప్పుడు రాజన్ బాబు సార్, hey don't worry we have a team lead అని చెప్పి అప్పుడు విశ్వేంద్రరావు గారిని కలిసాను. అప్పటికి ఇప్పటికి పెద్ద మారిందేం లేదు, బట్ so nice to meet you after long time sir. And I first of all want to congratulate the journey of 3 legacies of sir. Manchi father, manchi artist, manchi human being, oka manchi guru, oka manchi tandri. First of all, I have to applaud Danesh sir's wife who has groomed their children. Credit goes to me tandi. Endukante supported husband ante behind a man always a woman annattu. ఆయనను నమ్మి ఆయన పిల్లల్ని కూడా ఒకళ్ళు కాదు మొత్తం జనరేషన్స్ని ఫాలో చేయమన్నారు. కాబట్టి కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ మై హార్ట్ టు ది అమ్మ. అండ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ది రియల్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్. ప్రతిసారి సంతోషం ఎక్కడుందా అని మనం వెతుక్కుంటున్నాం ఈ కాలంలో. సంతోషం మనలోనే ఉంది. వాట్ మేక్స్ యూ ఫీల్ గుడ్, వాట్ మేక్స్ యూ ఫీల్ నైస్ ఈస్ ఆల్ విత్ ఇన్ యూ. ఈ family has become a living example for children to understand best parenting, best hobbies. So I really wish everybody that meelo creativity unnadi and mee pillalu anukunte vallu ishtam vachinattugaane vallu మరి దాన్ని గ్రూమ్ చేసి హాబీలా లైఫ్ టైం ఫ్రెండ్షిప్ని క్రియేట్ చేసుకోండి. I am blessed to have my parents the same like sir, that I followed my passion and my following passion became hobby and other careers, and I am so happy to be a knowledge sharing teacher today. As a faculty I am so proud that arts and creative arts lo unnanta dabbu, padavi, abhimanam, respect, entertainment inga ye subject lo లేదు.
100కి 100 మార్కులు తెచ్చుకున్న పిల్లలు 100కి 100 మార్కులే తెచ్చుకుంటున్నారు. బట్ జీవితంలో ఎలా బతకాలి అనేది క్రియేటివ్ ఆర్ట్స్లో ఉన్న వాళ్ళకి, లలిత కళల్లో కానీ, పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో కానీ, విజువల్ ఆర్ట్స్లో కానీ, వీటిల్లో చదువుతో పాటు అదర్ బిహేవియర్స్, బ్యాలెన్సింగ్ ఆఫ్ థింగ్స్, ఛాలెంజింగ్ ఆఫ్ థింగ్స్. ఒక పెయింటింగ్ వేస్తే దాన్ని అమ్మటం ఎలా, కొనటం ఎలా, మాట్లాడటం ఎలా. లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ డోంట్ స్పీక్ బికాస్ దర్ వర్క్ యూస్ టు స్పీక్. లాట్ ఆఫ్ ఫోటోగ్రఫర్స్ దర్ నాట్ స్పీకింగ్ ఆ టైంలో. వాళ్ళ వర్కే కనిపించేది. ఇప్పుడు రెండూ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, చెబుతున్నారు, దానికి ఒక హోదా ఇస్తున్నారు. అండ్ దోస్ విజువల్స్ ఆర్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ట్రీట్. ఇంతకన్నా ఆనందం ఇంక ఈ జనరేషన్లో ఏముంటుందండి? సో ప్లీజ్ దయచేసి మై బ్లెస్సింగ్స్ అండ్ మై ప్రేయర్స్ ఫర్ ఆల్ ది పేరెంట్స్ ఓవర్ హియర్ హూ కేమ్ స్పెరింగ్ దేర్ బ్యూటిఫుల్ టైమ్ హియర్. దయచేసి మీ పిల్లలు ఏమవ్వాలనుకుంటున్నారో వాళ్ళని అవ్వనివ్వండి. మీరేమవ్వాలనుకుంటున్నారో మిమ్మల్ని మా పేరెంట్స్ లాగా ఇచ్చారు కాబట్టి ఛాన్స్, వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. పడితే లేవనియండి, బికాస్ వాడు పడి లేస్తాడనే నడవడం తెలుసుకుంటాడు కాబట్టి. మనం కూడా పడి లేచే కదా నేర్చుకున్నాము. అండ్ బీ సపోర్టివ్ టు చైల్డ్ ఇఫ్ దే వాంట్ టు బికమ్ వాట్ దే వాంట్. ఎంతోమంది పేరెంట్స్ వస్తారు, మా అబ్బాయి కెమెరా పట్టుకుని స్టూడియో తీసేవాళ్ళు, ఫొటోస్ తీసేవాళ్ళని నెత్తున పెట్టుకుంటున్నారు. బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్, బాహుబలి సినిమా అయ్యింది అంటే ఎంతమంది టెక్నీషియన్స్, కళాకారులు, ఎంతమంది వెనకాల దాన్ని స్క్రీన్ ప్లే చేసి కళ్ళకు కట్టేటట్టు చేసిన తర్వాత వరల్డ్ ఫేమస్ అయింది. అండ్ వీ హ్యావ్ టు బి ప్రౌడ్ అబౌట్ సచ్ గ్లోబల్ మూవీస్, సచ్ క్రియేటివ్ ఆర్ట్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్. ఇలాంటి కళలకి ఇంత గుర్తింపు ఉన్నప్పుడు కొంత నాకు డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ప్రపంచం మొత్తంలో ఉన్న రెస్పెక్ట్ ఫర్ క్రియేటివ్ పీపుల్కి ఒక మోతాదు తక్కువగానే చూస్తారు. బట్ టుడే ద టెక్నాలజీ ఈజ్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్. సో ప్లీజ్ బీ ప్రౌడ్ టు బీ అన్ ఆర్టిస్ట్, a creative artist, whichever. కెమెరాని పట్టుకోండి, పెయింటింగే చేయండి, బిహైండ్ ద స్క్రీన్ చేయండి. సినిమా అందరూ తీస్తారు, దాన్ని కరెక్ట్గా కట్ చేసి సరిగ్గా పెట్టకపోతే ఎవరు చూడలేరు. ఎంతమంది సినిమా చూస్తున్నప్పుడు సౌండ్ మానేసి చూశారు? చిన్నప్పుడు మనం ఫార్వర్డ్ చేసేవాళ్ళం, అడ్వర్టైజ్మెంట్ రాగానే ఇప్పుడు కూడా ఛానల్ మార్చేస్తుంటాం, అవునా? వై? బికాస్ వీఆర్ ఫాలోయింగ్ అన్ ఎంటర్టైన్మెంట్ వేర్ అవర్ మైండ్, బాడీ, సోల్, ఇంటెలెక్ట్ ఆర్ ఎంజాయింగ్. సడన్గా ఒక ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ రాగానే యూ గెట్ డిస్టర్బ్డ్. బట్ ఆ ఛానల్లో నుంచి ఇంకో ఛానల్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ దానికి వెళ్ళమని ఎవరు చెప్తున్నారు? దట్ ఎంటర్టైన్మెంట్ కాల్డ్ సినిమా. మీ కంటికి, మీ సెన్సరస్కి, వీటికి కనెక్ట్ అయ్యి మీ మనసుకు నచ్చితేనే కదా మీరు చూస్తున్నారు. ఇంత నచ్చడానికి వెనకాల ప్రేరణ చేస్తున్న ఈ క్రియేటివ్ పర్సన్స్ మీలో ఉన్నారు, మాలో ఉన్నారు. వీళ్ళందరూ ఎంటర్టైన్ చేస్తేనే కదండి మీరు చూడగలుగుతున్నారు. ఇమాజిన్ 2 years ఆఫ్ కరోనా వెన్ వీ హ్యాడ్. ఒకవేళ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ కానీ, ఛానల్స్ కానీ ఇవేవి లేకపోయి ఉంటే ఎంత భయంకరంగా ఉండేది. సో వీ హ్యావ్ టు బి ప్రౌడ్ దట్ క్రియేటివ్ ఫీల్డ్స్ ఆర్ నన్ అదర్ దాన్ అవర్ హీలింగ్ పవర్స్. మన మనసు బాగాలేకపోతే ఒక పాట వింటాం, మన మనసు బాగాలేకుంటే మంచి విషయాలు వింటాం, మన మనసు సంతోషంగా ఉన్నప్పుడు మనం దాని మాట వినం. దిస్ ఇస్ వాట్ ఈస్ నేచర్ ఆల్ అబౌట్. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ టైమ్, బట్ వెరీ గుడ్ ఫీలింగ్ టుడే కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ 25 years టు ద సేమ్ కాలేజ్, studying here, making all kinds of allari. So bringing back all that memories here, I'm feeling so good and proud. And at any time I'm always there, sir. I would like to support any children who want to do what they want. And my most of the time goes to my parents who actually take more counseling with me on what they want to be. Because మా అమ్మగారు నాకు కౌన్సిల్ చేయలేదు, నువ్వు ఏం చేస్తావో చెయ్యి, పడితే నేను ఉన్నానని చెప్పాను. The same thing I will tell for parents and the children separately. Proud to be here and thank you so much.